ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము, శుభ శుక్రవారము అని కూడా అంటుంటారు. అలాగే బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అది ఆయన మరణించిన రోజు కాబట్టి. బ్లాక్ ఫ్రైడే. రేపు చాలామంది క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని దుఃఖపడతారు. ఆయన పడిన కష్టాన్ని, ఆయన అనుభవించిన శ్రమను, ఆయన పొందిన శిలువ వేదనలను, ఆయన ఎక్కిన శిలువను, దానిపై నుండి కారిన రక్తమును, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని చర్చిలన్నిటిలోనూ కూడా ప్రార్థనలు జరుగుతాయి. కన్నీళ్లు పెట్టుకుంటారు, బాధపడతారు. నిజంగానే క్రీస్తు మరణించిన దినము చాలా బాధాకరమైన దినం. కన్నీరు వస్తుంది ఎవరికైనా సరే. ఆయన పరిస్థితి మనం చదివినప్పుడు గానీ, వాటిని మనం చూసినప్పుడు గానీ, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సినిమాలు తీయటము. ముఖ్యంగా 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' అనే సినిమా వలన చివరి చివరి గడియలలో, చివరి గంటలనగా చివరి ఇంచుమించు 2 రోజులు, అంటే ముందు రోజు ఆయనను బంధించారు. తర్వాత రోజు సిలువేశారు. ఆ సాయంత్రానికి ఆయన మరణించారు. ఈ పరిస్థితిని అంతటిని కూడా తెరకెక్కించిన తర్వాత ప్రజలకు మరింతగా అర్థమైంది ఆయన పడిన శ్రమ, వేదన ఇదంతా కూడా. దానంతటిని తలుచుకుని క్రైస్తవ సమాజం దుఃఖపడుతుంది. దుఃఖి పడవలసిన సందర్భమే అది. అది చూస్తే ఎవరికైనా సరే కన్నీళ్ళొస్తుంది. ముఖ్యంగా ఆ సినిమా చూసి చాలామంది థియేటర్‌లోనే చచ్చిపోయారండి. ప్రపంచవ్యాప్తంగా 'ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' అనే సినిమాను థియేటర్‌లో చూసి, మామూలు మన టీవీల్లో, మొబైల్‌లోనో కాదు, థియేటర్‌లలో చూసి. ఎందుకంటే ఆ క్రీస్తు పొందిన శ్రమను కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి. ఆ సినిమాను చిత్రీకరించిన మనుషులు అప్పుడు బ్రతికి లేకపోయినా, ఒక దర్శకుడు దాన్నంతటిని తన తన కళ్ళ ముందుకు తెచ్చుకొని, దాన్ని యథాతథంగా చిత్రీకరించినట్టు గనక, అప్పుడు తానేమి చూశాడో, తర్వాత దాన్ని సినిమా తీసినట్టుగా అంత వాస్తవంగా చూపించాడనమాట. సరే, యేసుక్రీస్తు గారు శుక్రవారం మరణించారా? బుధవారం మరణించారా? ఆయన మరణదినం ఏ రోజు అన్నది అదొక వివాదాస్పదమైన అంశం. క్రీస్తు మరణించింది శుక్రవారం కాదు, గురువారం అని కొందరు, లేదు బుధవారం అని కొందరు, ఇలా పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన శిలువ వేయబడలేదని, ఆయన మరణించలేదని, పునరుద్ధానుడు కాలేదు అని కొన్ని మతాల వాళ్ళు వాదిస్తూ ఉంటారు. ఆయన శిలువ ఎక్కలేదు అని, శిలువ వేయబడలేదు అని, ఆయన మరణించలేదు అని, ఆయన పునరుద్ధానుడు కాలేదు అని. ఇది కొందరి నమ్మకం. క్రైస్తవుల నమ్మకాన్ని వాళ్ళు నమ్మరు, తృణీకరిస్తారు. ఇకపోతే కొందరు అసలు యేసుక్రీస్తు అనే క్యారెక్టర్ ఈ భూమి మీద లేదు అని మాట్లాడుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా వివాదాలు ఎన్నున్నప్పటికీ కూడా ప్రభువు శిలువపై మరణించారు, ఆయన తిరిగి లేచారు అనేది మాత్రం వాస్తవం. దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ రోజు ఆయన మరణించారు అన్న దాన్ని పక్కన పెట్టి, ఆయన మరణాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచం అంతా కూడా ఒక ఒక దుఃఖ దినముగా సలుపుకుంటూ ఉన్నది అనే సంగతి మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా అదే సమయానికి ప్రార్థించి, ఆవిడ మోకాళ్ళు వేసుకుని ప్రార్థించి, కన్నీరు విడిచి, దుఃఖపడి, "మా కోసం మరణించావా దేవా" అంటూ ఏడుస్తూ ఉండేది. నేను ఆవిడ వైపు అలా చూస్తుండేవాడిని. చిన్నపిల్లోడు ఉన్నప్పుడు నాకేం తెలీదు. ఇంచుమించు క్రైస్తవ సమాజం అంతా కూడా ఇలాగ దుఃఖపడుతూ ఉంటారు. అంటే మన దేవుడు మరణించిన రోజు అన్నది మనకొక బాధాకరమైన విషయం. చాలా మతాలలో ఇటువంటివి ఉంటాయి. జన్మదినం ఉంటుంది, మరణదినము ఉంటుంది. దేవుళ్ళకి పుట్టినరోజులు చేస్తారు. దేవుళ్ళకు మరణ దినాలు కూడా చేస్తూ ఉంటారు. వర్ధంతి అంటూ ఉంటారు చూసారా? ఆ క్రమంలోనే మన దేవుడు కూడా మరణించిన రోజు అన్నది క్రైస్తవుల భావన. సరే, వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రవారము, అంటే ఆయన మరణించిన రోజును, ఆయన పరిస్థితిని, ఆయన పడినటువంటి బాధను, ఆ బాధ వెనుకున్నటువంటి కారణం, దానిని ఈ ప్రపంచం సూక్ష్మంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన శిలువ మీద మరణించారు. ఓకే. ఆయన శ్రమలు అనుభవించారు. ఓకే. ఆహ్, ఆయనను చాలా తీవ్రంగా బాధ పెట్టారు. ఓకే. ఇవన్నీ కరెక్టే. అలా ఎందుకు చేయాల్సొచ్చింది? ఇంతకు ముందు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు గారు, మరణించిన ఎంతో మందిని బ్రతికించిన యేసుక్రీస్తు గారు, మరణ శయ్య మీద ఉన్నటువంటి ఎంతో మందిని మరణానికి పంపించకుండా ఆపుచేసేసిన యేసుక్రీస్తు గారు, మళ్ళా మనం వెనక్కి వెళితే మరణించి మరొక లోకానికి వెళ్ళిపోయిన ఆత్మలను సహితము వెనుకకు రప్పించి దేహాలలోకి ఉంచి పంపించి నిలువబెట్టినటువంటి యేసుక్రీస్తు గారు, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో శిలువ మరణాన్ని ఎందుకు పొందవలసి వచ్చింది? శిలువ మరణం అనేది రోమా కాలంలో ఉన్నటువంటి ఒక భయంకరమైన మరణ శిక్ష.
ఆ మరణశిక్ష యేసుక్రీస్తు గారికి విధించవలసినంతటి అవసరం లేదు. ఆయన అంతటి పాపం ఏమీ చేయలేదు. నరహంతకులకు, బందిపోటు దొంగలకు, లేకపోతే ఆహ్, రాజద్రోహం చేసిన వాళ్ళకు, అటువంటి వారికి ఈ శిలువ శిక్షను విధిస్తూ ఉంటారు. శిలువ మరణ దండన విధిస్తూ ఉంటారు. మరి యేసుక్రీస్తు గారు ఏ దుష్కార్యము చేశారని ఆయనకు మరణదండన విధించారు? ఇకపోతే ముందు ప్రస్తావించినట్టుగా ఎన్ని శక్తులు కనబరిచినటువంటి యేసుక్రీస్తు గారు, ఇంత మహిమ కనబరిచినటువంటి యేసుక్రీస్తు గారు, ఎంతో మందిని బ్రతికించిన యేసుక్రీస్తు గారు, తాను మరణించకుండా ఎందుకు కాపాడుకోలేకపోయారు? తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయారు? ఆయనకి అదేమీ అసాధ్యం గాదే. మరణించిన వ్యక్తినే బ్రతికించారు అంటే అది కనీవినీ ఎరుగని విషయం. అలా జరిగించేది కేవలం దేవుడు మాత్రమే అని ప్రపంచమంతా ఇట్టే చెప్పగలదు. సో, అలా దేవుడైన యేసుక్రీస్తు అంత దయనీయమైన స్థితిలో 2 చేతులు ఒక చెక్కకు కట్టివేయబడి, మేకులచే కొట్టబడి, నిస్సహాయ స్థితిలో ఎందుకు మరణించవలసొచ్చింది? దాని వెనుకున్నటువంటి కారణం ఏమిటి? ఏ ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు గారు దీనిని అంగీకరించారు? ఇవన్నీ ఎవరి కొరకు జరిగాయి? ఆయన జరిగించారు. ఇది ప్రధానంగా ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసినటువంటి విషయం. పిలాతు నోటి నుండి ఒక మంచి మాటొస్తుందండి. ఒకసారి అది చూద్దాం మనం. ఆహ్, మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులును, పెద్దలును బరబ్బను విడిపించుమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అప్పుడు అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడగగా, వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే అంటే బరబ్బను వదిలేస్తే ఈ క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా, ఇతడు ఏ దుష్కార్యము చేసెను? యేసుక్రీస్తు గారు చేసిన నేరం ఏమిటి? బరబ్బను విడిపించడానికి ఆళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి బరబ్బను విడిపించడం అనేది జరగదు. కారణం ఏమిటి? అతడు ఎన్నో నేరాలు చేశాడు. ఎన్నో దుష్కార్యాలు చేశాడు. అయినా సరే వాళ్ళు బరబ్బను వదలమని అడుగుతున్నారు. సరే బరబ్బను వదిలేస్తాను. మరి క్రీస్తు అనబడిన యేసుని ఏం చేద్దాము అనేటప్పటికి సిలువ వేయము అన్నారు. పిలాతు ఆశ్చర్యపోయాడు. అదేమిటి? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఏం తప్పు చేశాడు? అంత నేరం ఏం చేశాడు? అంత ఘోరం ఏం చేశాడు? సిలువ వేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అడిగాడు. ఏ దుష్కార్యము చేసెను? అప్పుడు వాళ్ళన్నారట, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సమాధానం లేదు. నువ్వు సిలువ వేసేయి, సిలువ వేసేయి అని మరింత గట్టిగా అరవటం మొదలుపెట్టారు. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పాను. నాకు సంబంధం లేదు. ఈ నీతిమంతుని రక్తానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరే చూసుకోండి అని చెప్పి ఆహ్, ప్రజలందరూ అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. సరే మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చేతులు కడుక్కుని పిలాతు వెళ్ళిపోయాడు. ఒక మనిషి, ఒక అధిపతులు సాధారణంగా కఠినంగానే ఉంటారని మనకు తెలుసు. ఒక అధిపతి యేసుక్రీస్తు గారి గురించి కాస్త సానుకూలంగా ఆలోచించాడు. శిలువ మీద చంపాల్సినంతటి అవసరం ఏముంది? దానిపై మరణించాల్సినంతటి తప్పు ఆయన ఏం చేశాడు అన్నది పిలాతు పాయింట్. అయితే మరి ఎందుకు యేసుక్రీస్తు గారు మౌనముగా ఉన్నారు? ఎందుకు ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు? నువ్వేం మాట్లాడవా? పైన అంటున్నాడు చూడండి. 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా? యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను, పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీయూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు అంటున్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో
నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనాను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక ఆ అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. నోరు తెరిచి ఆయన మాట్లాడట్లేదు. ఏం మాట్లాడొచ్చు గదా! మాట్లాడితే ఏమవుతుంది? యేసుక్రీస్తు గారు గనుక నోరు తెరిచి మాట్లాడితేనండి చాలా జరిగిపోతాయి. చాలా ఆగిపోతాయి. ఆయన నోరు తెరిచి మాట్లాడితే యూదులనందరిని అక్కడికక్కడే తోలు తీసేస్తాడు పిలాతు. యేసుకు బదులుగా వాళ్ళందరిని లోపల వేయించి అవసరమైతే వాళ్ళందరిని సిలువేయించేస్తాడు. 2 యేసుక్రీస్తు గారు నోరు తెరిచి మాట్లాడితే అక్కడ నుండి భూమి సర్వనాశనం అయిపోవటం మొదలుపెడుతుంది. ఎందుకంటే పిలాతును పక్కన పెట్టి దేవదూతలు దిగిపోతారు రంగంలోకి. ఎందుకు? క్రీస్తును కాపాడడానికి. ఎందుకంటే ఆయన నోరు తెరిచి మాట్లాడేస్తాడిక. యేసుక్రీస్తు గారిని కాపాడేసి పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుందాం మనం కాసేపు. ఆయన నోరు తెరవలేదు. మరొక కారణం ఉంది. అదే ప్రధానమైన కారణం. ఆ కారణమే క్రీస్తు శిలువెక్కడానికి కారణమయింది. అదే ఆయన శిలువపై మరణించడానికి సిద్ధపడి రావడం అన్నమాట. ఆయన ముందుగానే ఆలోచించుకుని, ముందుగానే ప్రణాళిక వేసుకొని, శిలువపై మరణించాలి అనే ఉద్దేశంతోనే ఆయనొచ్చారు. అది ఆయనే చెబుతారు ఆ మాట. ఒకసారి చూద్దాం చూడండి 26వ అధ్యాయము. 26వ అధ్యాయము 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియునని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దులే అని చెప్పి ఎవరికాళ్ళు ఊరుకున్నారు. సో ఇవన్నీ యేసుక్రీస్తు గారికి తెలుసు. పరిస్థితులన్నీ కూడా తన మరణము వైపు, తన శిలువ మరణం వైపు తీసుకెళ్తున్నాయి అనే సంగతి ఆయనకు అర్థమవుతుంది. ఇవి ఇలా జరగాలి అన్నది దేవుని యేసుక్రీస్తు గారి ఆలోచన. తండ్రి అయిన దేవుని సంకల్పము. క్రీస్తు భూలోకమునకు రాకముందే శిలువ మరణము నిర్ణయమైనది. శిలువపై మరణించడానికే ఆయన వచ్చారు. కాబట్టి నిర్ణయ ప్రకారం సమస్తము జరుగుతూ వెళ్ళాలి తప్పించి దానిని ఏమాత్రం మార్చే ప్రయత్నం చేసినా మొత్తం విషయం అంతా అతలాకుతలం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది, చెదిరిపోతుంది ఎక్కడికక్కడ. అప్పుడు దేవుని సంకల్పం దెబ్బతింటుంది. దేవుని ఆలోచన తారుమారైపోతుంది. ఇంతకీ ఏమిటి దేవుని సంకల్పము, దేవుని ఆలోచన? శిలువ మరణము ద్వారా ప్రపంచ ప్రజల పాపాలను పరిహరించి ప్రజలను దేవునికి దగ్గర చెయ్యాలి. ఇది జరగవలసింది. మరి అది ముందుగానే నిర్ణయమైనప్పుడు దానిని ఎలా తిరస్కరిస్తారు యేసుక్రీస్తు గారు? దానిని ఎలా దూరం పెడతారు? అది సంభవింపకుండా ఆయన ఎలా అడ్డుపడతారు? ఆయన ఆయన తప్పితే, ఆయన దాన్ని వద్దనుకుంటే, విడిచిపెట్టేయాలని అనుకుంటే కనుక ఈ భూప్రపంచానికి దేవుడంటే ఏమిటో ఎప్పటికీ తెలీదు. భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి కూడా దేవుని చెంతకు వెళ్ళలేడు. క్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించడం వెనుక ఒక ప్రధానమైన అతి విలువైన కారణము, సంకల్పం ఉంటుందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి. ఆయన తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు ప్రజలకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఎందుకు కలగాలి పాపక్షమాపణ? ఎందుకో చెప్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు కనబడని దేవుని స్వరూపమై ఉండి, పరిశుద్ధుడైన దేవునికి రూపమై ఉండి, అనగా దేవుని మూర్తిమంతమై ఉండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనగా సర్వ సృష్టికి ప్రథముడై ఉన్నాడు ఆయన. ఎలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి, ఆయన ప్రారంభమై ఉండి, ఎందుకు ఆది యందు వాక్యం ఉన్నది అని వ్రాయబడింది. అన్నిటిలో ఆయనే ప్రథముడు, అన్నిటికీ ఆయనే కారకుడు, అన్నిటి యందు ఆయనే ప్రాముఖ్యతను పొందుకోవలసిన ఆయన. అందుకే అందుకే ఏమంటున్నాడు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన ఏం చేశారు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయను. తండ్రి అభీష్టమాయను. తండ్రి అభీష్టమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చారు. ఏమిటా అభీష్టము? ఏమిటా అభీష్టము? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని, క్రీస్తు ద్వారా సమాధాన పడాలి. సమాధాన పరిచే కార్యక్రమాన్ని యేసుక్రీస్తు గారి ద్వారా జరిగించాలి. ఎవరితో సమాధానం? తనతో సమాధానం. ఎవరా తను? పరమాత్ములు, తండ్రి అయిన దేవుడు గారు. ఆయనతో సమాధాన పడాలి. ఎవరు సమాధాన పడాలి? కిందకు వచ్చేటికి మాట్లాడుతున్నాడు. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మానవ ప్రపంచం దేవునితో సమాధాన పడాలి. ఎందుకు సమాధాన పడాలి? గొడవలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి, పరస్పరం వ్యతిరేకత వచ్చేసింది. ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. ఎవరెవరు? దేవుడు, మనుషులు. జ్ఞానం కలిగిన యూదులు అనగా ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఇశ్రాయేలులోని యూదులు, జ్ఞానము లేక అనగా ధర్మము లేక విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి అన్యజనులు అందరూ కూడా పాపముల వలన దేవునికి దూరం అయిపోయారు. సో పాపాన్ని దేవుడు ఇష్టపడడు, పాపులను దేవుడు ఇష్టపడడు. కాబట్టి దేవుడు పాపులకు దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా జరిగేశాడు. ఆయన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంతటి గొడవలు వచ్చేసాయండి. ఎవరికి? మానవులకు దేవునికి పడట్లేదు, ఒకరికొకరు పడట్లేదు. దేవునికి మనకి పడుతుందా అండి? దేవునికి మనకు పడుతుందా అండి? అసలు పడదండి. బైబిల్ చదవండి. ఆయనకు మనకు పడుతుందో లేదో మనకు అర్థమైపోతుంది. ఆయన ఒకలా మాట్లాడుతుంటాడు, మనం ఒకలా బ్రతుకుతుంటాం. ఎడ్డం అంటే తెడ్డం అంటారు చూసారు, ఆ టైప్ మన బ్రతుకు అందరిది కూడా. కాబట్టి దేవునితో మానవులకు పొసగడం లేదు. ఆయన చెప్పేది ఒకటి, మనుషులు బ్రతికేది మరొక విధంగా. ఆయన ఒకటి చేయమంటాడు, మనుషులు ఇంకొకటి చేస్తూ ఉంటారు. ఆయన ఒకటి మాట్లాడమంటాడు, మనుషులు ఇంకోటి మాట్లాడుతూ ఉంటారు. దాంతో గొడవలు వచ్చేసాయి బాగా. ఎడమొహం పెడమొహం అయిపోయారు. సఖ్యత లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. అరే దేవుడు అని దేవుని వైపు చూసేవాళ్ళు కరువైపోయారు. ఎప్పుడైతే మనిషి కఠినమైపోయాడో ఇక దేవుడు కూడా ఛీ అనుకుని ఆయన కూడా మొహమాట తీపేసుకున్నాడు. సో ఇలా గొడవలు వచ్చేసాయి ఎక్కడికక్కడ. ఇటువంటి పరిస్థితిని చక్కబెట్టుకోవాలనుకున్నాడు దేవుడు. మరలా మనిషి అనుకోడు కదండి. మనుషులు విడిపోతే కలపాలనుకుంటాడు. కాపురాలు విడిపోతే, కాపురాలు కూలిపోతే తిరిగి కాపురాలు నిలబెట్టాలని అనుకుంటారు. వాళ్ళని కలపాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ గొడవ, ఇక్కడ విభేదము, విరోధము మనిషికి దేవుడికి మధ్యలో వచ్చింది. దానిని ఎవరు సరి చేయగలరు? అరే దేవునితో మనకు విరోధం వచ్చింది, విభేదాలు ఉన్నాయి అని మనిషి ఆలోచించడు. ఎందుకంటే దేవుడి వైపు చూడాలంటేనే మనిషికి భయం. ఎందుకు? ఆయన కఠినంగా ఉంటాడు, ఆయన ఆజ్ఞలు కఠినంగా ఉంటాయి. అవన్నీ పాటించాలంటే ఇబ్బంది. కాబట్టి మనిషి ఆలోచించలేడు. ఇక ఆలోచించవలసింది ఎవరు? దేవుడు. ఎందుకంటే మధ్యలో ఎవరు లేరు కదా ఇంకా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకోండి, మనుషులం కాబట్టి అటు పార్టీ ఇటు పార్టీ రెండు వర్గాలు ఉంటాయి. ఈ భార్య భర్త కావచ్చు, లేకపోతే రెండు వర్గాల మనుషులు కావచ్చు.
వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొడవలను చూసేవాళ్ళు మూడో వర్గం ఉంటారు. థర్డ్ పార్టీ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటారన్ని. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎవరితో సంసారం ఎవరిది చెడిపోయిందంటే, దేవునికి, మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత అవి చెడిపోయాయండి. దాంతో మానవులు మరణానికి వెళ్ళిపోతున్నారు. అలా చూస్తున్నాడండి దేవుడు. ఏం చెయ్యాలి? అనగా మనుషులా? పాపులు? వాళ్ళని చేర్చుకోవడం అనే ప్రసక్తి లేదసలు. అలా కాదు. వాళ్ళ వైపు ఒకసారి నేనసలు చూడను. అటువంటి వాళ్ళని నేను చూడనండి. కాబట్టి ఎవరు సఖ్యత కుదురుస్తారు? పాపులైన వాళ్ళతో వ్యవహారం నాకిష్టం లేదు. అది ఆయన పట్టండి. పాపులు నా దగ్గరికి చేర్చుకోవడం కుదరదు. అది ఆయన ఆలోచన. అంతే కదండీ! ఒక హంతకుడిని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ఒక వ్యభిచారిని ఎవరు ఇంట్లో పెట్టుకోరు. ఒక మోసగాడిని ఎవరు దగ్గర పెట్టుకోరు. ఇంక దేవుడేం పెట్టుకుంటాడు? మనుషులమైన మనమే మనలాంటి మరొకరిని చేరనీయమే. ఎందుకంటే వాడు మంచోడు కాదనే ఆలోచనతోటి, అభిప్రాయంతోటి. ఇహ దుష్టులు, పాపులైన ప్రజలను, మనుషులను ఎంత తండ్రి అయితే మాత్రం ఆయన ఎలా చేరదీయగలడు? ఎంతమంది తండ్రులు, భూమి మీద ఉన్నటువంటి తండ్రులు బిడ్డల చెడుతనాన్ని బట్టి, వాళ్ళ దుష్టత్వాన్ని బట్టి, వారి పోకిరీ బ్రతుకుని బట్టి ఇళ్లలోంచి బయటికి గెంటేరు. ఎంతో మంది గెంటేస్తుంటారు. నీకు నాకు సంబంధం లేదని కూడా చెప్పేస్తుంటారు పిల్లలతోటి. నీలాంటి వాడిని కన్నందుకు నేను సిగ్గుపడుతున్నారా అని చెప్పి నీళ్లు వదిలేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో మనకు తెలుసు. అలాగే దేవుడు కూడా తన బిడ్డల విషయంలో చేతులు కడిగేసుకున్నాడు. నాకు సంబంధం లేదని ఇందాక పిల్లలతో కడుక్కున్నాడు. అలా వచ్చేసే పరిస్థితులు. కారణం ఎవరంటే మనుషులే, దేవుడు కాదండి. చూసారా, 2 వర్గాల మధ్య అనగా భార్యాభర్తలు ఉన్నారనుకుందాం. వాళ్ళిద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఎవరో ఒకరి దగ్గరే ఉంటుందండి. ఇద్దరి దగ్గర ఉండదు. బలమైన కారణం ఒకరి దగ్గరే ఉంటుంది. అయితే భర్త దగ్గరన్నా ఉండాలి, లేదా భార్య దగ్గరన్నా ఉండాలి. ఇద్దరిని కూర్చోబెట్టి మీరు మాట్లాడినప్పుడు చూడండి, ఒకరు కంప్లైంట్ ఇస్తారు. ఇదండి, ఈవిడ ఇటువంటిదండి, మాట వినదండి, గౌరవం లేదండి, ఏదోటి చెప్తాడు. కొన్ని సార్లు భార్యలు కఠినంగా ఫిర్యాదు చేస్తారు. తాగొస్తాడండి ప్రతిరోజు ఇంటికి. ఇంట్లో ఏముందో పట్టించుకోడు అన్నయ్య గారు. ఇతనికి ఇంకా భార్య బిడ్డలు దేనికండి అని చెప్పి భార్యలు ఫిర్యాదు చేస్తుంటారు. ఎక్కువ తప్పు ఎవరో ఒకరి వైపే ఉంటుంది. ఇప్పుడు సర్లే, జరిగింది ఏదో జరిగింది. అమ్మా, నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి అని ఆమెకు చెప్పి, ఇతనిలో మంచితనం ఉందనుకోండి, ఇతనిలో తప్పు లేదనుకోండి, పురుషుల్లో తప్పు లేదన్నప్పుడు పురుషుడితో చెప్తారు, బాబు జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు కొంచెం తగ్గు. తప్పు నీలో లేదు, తప్పు ఆమెలోనే ఉంది. అయినా సరే నువ్వు కొంచెం తగ్గు అంటారు. తగ్గాలి. ఆలోచించండి. ఇలా మధ్యవర్తిత్వం చేస్తారు. దేవుడు కూడా ప్రజలపై మనసు విరిగిపోయి ఉన్నాడండి. నా వలన మనసు విరిగిపోయింది ఆయనకి. కానీ మళ్ళీ తండ్రి కదా, ఆలోచించాడు. ఆ పాపపు మోకాళ్ళతో నా దగ్గర రావడానికి వీల్లేదు. ఆ నికృష్టమైన బ్రతుకుతో నేను వాళ్ళతో మాట్లాడలేను అలా ఉంటే. ఆ చీడ పురుగులు నా కళ్ళ ముందుకు రావద్దని చెప్పండి. అవతారం చూసారు ఎలా ఉందో. అప్పుడు అటువంటి కొడుకును చూడడానికి తండ్రికి చిరాకేస్తది. ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి, ఎందుకులేండి పిల్లాడు బయటికెళ్తే ఇంకా పాడైపోతాడు, మా అబ్బాయి కదా, మీరు కొంచెం ఓర్చుకోండి, మీరు కొంచెం అలా వదిలేస్తే ఎలా పిల్లాడిని, అది అంటేప్పటికి ఇంటికి రానివ్వండి, పాపం ఏడుస్తున్నాడు బయట కూర్చుని, లేకపోతే మీరు వదిలేస్తే ఇంకా సర్వనాశనం అయిపోతారు, అది అనగానే సరే ఆడొస్తానంటే కనుక ఆ దరిద్రపు రూపం ముందు మార్చుకోమని చెప్పండి. ఆ మొళ్ళపంది చుట్టూ కత్తిరించుకోమని చెప్పండి. ఆ చిరిగిపోయిన ఫ్యాంట్లో ఆ దరిద్రం అంతా వదిలేసి చక్కని బట్టలు కట్టుకోమని చెప్పండి. ముందు వాడి మాట తీరు మార్చుకోమని చెప్పండి. ఆ సిగరెట్లు వదలమని చెప్పండి. ఆ తాగుడు వదిలేయమని చెప్పండి. ఆ జులాయిగా అమ్మాయిల వెనక తిరగడాన్ని వాటిని కూడా విడిచిపెట్టమని చెప్పండి. అప్పుడే నా ఇంట్లోకి ప్రవేశం, లేకపోతే లేదు. ఇక్కడ ఎవరో ఒక మధ్యవర్తి వచ్చి సర్ది చెబితే కుదురుకుంటుందంట. కానీ దేవుడి విషయంలో ఎవరండి? ఆయన ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం. మన మొహం చూడాలంటేనే అసహ్యం ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో తండ్రి కాబట్టి ఆయనే మరలా తగ్గి మన రూపాన్ని, మన సంస్థాన్ని మార్చడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఈ గొడవను, తలెత్తిన ఈ వివాదాన్ని, తండ్రి కొడుకుల మధ్యలో వచ్చినటువంటి ఈ ఈ ఎడబాటును ఆయన ముగించేయాలనుకున్నాడు. ముగించడం ఎలా? చూశాడు, మనుషుల వైపు చూశాడు. మనుషులు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. వాళ్ళలో ఏ మార్పు లేదు. ఇప్పుడు మారవలసింది ఎవరు? ఆలోచించాడు ఆయన. మారవలసింది వాళ్ళు. వాళ్ళు మారాలి అంటే ఎవరు మారాలి? నేనే మారాలి అనుకున్నాడు. నేనే మారాలి. ఎవరు తగ్గాలి? ఓకే, నేనే తగ్గాలి అనుకున్నాడు. నేనే తగ్గాలి.
ఎందుకు? వాడు మారడు. వాడు మారే జాతి కాదాడు. కానీ వాడిని మార్చి తీసుకొస్తేనే నేను నా ఇంట్లోకి రానిస్తాను. వాడిని మార్చి తీసుకొస్తేనే ఇంట్లోకి వాడికి ప్రవేశం ఉంటుంది. గుమ్మంలో అడుగు పెట్టనిస్తాను, లేకపోతే లేదు. ఇప్పుడు ఆ పని ఎవరు చేయగలరు అని అడిగాడు దేవుడు. పరమాత్మను అడిగేటప్పటికి వాక్యమైన యేసుక్రీస్తు గారు నేను చేస్తాను అని ముందుకొచ్చారన్నమాట. సో ఆయన వచ్చి ఏం చేశారు? ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చారు, సంధి చేశారు, సమాధానపరిచారు. అంటే ఇక్కడ రాయబడిందన్నమాట. ప్రతి విషయంలోనూ క్రీస్తుకు ఆధిక్యత, ప్రతి విషయంలోనూ క్రీస్తుకు ప్రథమ స్థానం, ప్రతి విషయంలోనూ క్రీస్తుకు ఘనత, మహిమ, ఇవన్నీ దేనికనుకుంటున్నారు? పాపులైన మానవులను క్షమించటం అంటే దేవుడు చెయ్యలేనిది ఏముంటుంది చెప్పండి అసలు? వానికి సిలువ మీదే మరణించాలా? అంతేనా? దేవుడు తన ఆలోచనతో బాప్తిస్మం ద్వారా అందరి పాపాలు క్షమించేయగలడు. అంతేనా? కాదు. మీరు ఆలోచించండి. బాప్తిస్మం ద్వారా ప్రపంచ ప్రజల పాపాలను ఆయన కడిగేయగలడు. ఇప్పుడు బాప్తిస్మం ద్వారానే కడుగుతున్నాడు. కానీ అసలు ఆ బాప్తిస్మం తీసుకోవాలంటే ముందు ఒకటి జరగాలి. ఏమిటది? బాప్తిస్మంలో ప్రజల పాపాలు పరిహరించడానికి అవసరమైన త్యాగము జరగాలి, బలి జరగాలి. బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఒక వ్యక్తి పాపం కడుక్కుంటున్నాడు అంటే, తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడంటే, బాప్తిస్మం తీసుకుని ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాడు అంటే, పాపి అయిన వాడు ఒక క్షణంలో పరిశుద్ధుడిగా మారిపోతున్నాడంటే, ఆ మార్పు జరగడానికి ఇతడి బదులు మరొకడు మరణించాలి. ఎందుకు? అతడు పాపి. మనం పాపులమండి. మన బ్రతుకు పాపం. బాప్తిస్మం తీసుకునే రోజుకి మన జీవితం ఏమిటండి? పరిశుద్ధులమా? పరిశుద్ధులమా? మీరు చెప్పండి. కాదండి. పరమ అపవిత్రులం, పరమ పాపులం. అటువంటి మనలను ఒక్క సెకండ్‌లో దేవుడు శుభ్రపరిచేసాడు, పరిశుద్ధపరిచేసాడు. ఎలా జరిగింది? బాప్తిస్మం ద్వారానా? అవును. కేవలం బాప్తిస్మం అనేది నీటిలో మునక ద్వారా జరగలేదండి. ఉదక స్నానం ద్వారా జరగలేదు. దానికి ముందు జరిగింది, బాప్తిస్మానికి ఆధారం ఇచ్చింది ఒకటి. అదే క్రీస్తు మరణం అన్నమాట. ఆ మరణము ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చింది. ఇప్పుడు మరల చదువుదాం. 19 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, రక్తముతో సంధి. ఏ రక్తము? ఏ రక్తము? మామూలు రక్తం కాదు. మామూలుగా రక్తం ఒలకడం, రక్తం చిందింపబడటం కాదు. ఆహా! రక్తం ఎలా చిందింపబడాలి? చదువు. శిలువ రక్తము చేత. అది శిలువ మరణము ద్వారా జరగాలి. అదన్నమాట విషయం. ఎందుకు శిలువ మరణం అని ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వచ్చింది బైబిల్‌లో? ప్రజలు సిలువ వేయము, సిలువ వేయము అని ఎందుకు కోరుకున్నారు? శిలువ మరణము నాటి కాలంలో ఉన్నటువంటి టాప్ 1 మరణ శిక్ష. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి భయంకరమైన శిక్ష అండి. ఇప్పుడు మనకున్నటువంటి శిక్ష ఏమిటి? ఉరి శిక్ష. మరణ శిక్ష ఉరి శిక్షే. ఓకేనా? మరణ శిక్షలో ఉరి శిక్ష ఉంటుంది. మరణ శిక్షలో కరెంట్ ఇచ్చి చంపడం ఉంటుంది. మరణ శిక్షలో ఇంజెక్షన్ ఇచ్చి చంపడం ఉంటుంది. ఓకేనా? ఇలా పలు రకాల పద్ధతులుంటాయి. నాటి కాలంలో శిలువ శిక్ష ద్వారా మరణాన్ని విధించేవారన్నమాట. అంత భయంకరమైనదా? అంత ఘోరమైనదా అది అని మనం ఆలోచిస్తే, నిజంగా శిలువ శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష. కాళ్ళు చేతులు కదలకుండా ఒక మనిషిని కట్టేసి అతడు చనిపోయేంత వరకు శిలువ మీద ఉంచుతారు. సాయంత్రం లోపు చనిపోకపోతే కాళ్ళు విరగొడేస్తారు. విశ్రాంతి దినానికి ముందు కనుక చనిపోకపోతే, యూదుల ఆచారం అయితే కాళ్ళు విరగొట్టేస్తారు. రోమా దాని ప్రకారం కాళ్ళు విరగొట్టేయచ్చు అన్నమాట. మరణించేంత వరకు శిలువ మీద ఉంచుతారు. కాళ్ళు కదపటాకుండా, చెయ్యి కదపటాకుండా దారుణంగా కొట్టుంటారు అప్పటికే. కాబట్టి అప్పటి కాలంలో అది ఘోరమైన మరణ శిక్ష, మరణ దండన. అలా మరణించాలి, భయానకంగా మరణించాలి. ఇటువంటి చావు మరెవ్వరికి రాకూడదసలు అని అనిపించాలి. అటువంటి మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా, శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి ఎవరెవరి మధ్య? పరమాత్మునికి, ప్రజలకు మధ్య సంధి.
ఇదే మార్గం అన్నమాట. ఒక ఒప్పందం, ఒక ఒడంబడిక, శాంతిని స్థాపించడం, సమాధాన పడటం అన్నమాట. శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని ఆ తండ్రి అభీష్టము, తండ్రి ఆలోచన, తండ్రి నిర్ణయము. మరియు గతకాలం ముందు దేవునికి దూరస్తులు మనం దూరంగా వెళ్ళిపోయాం. ఆ మన దుష్క్రియల వలన మన మనస్సులో విరోధ భావము గలవారమై ఉండిన మనలను కూడా, విరోధ భావం ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద. మనకన్నా కోపం ఎక్కువ ఎవరి మీద ఉంటుంది తెలుసా అండి? బయటపడంగానే ఆ దేవుడి మీద ఉంటుందండి. కారణం ఏమిటి? ప్రతి దానికి అడ్డుపడుతుంటాడండి. ప్రతి దానికి రూల్సే. ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి లేకుండా పోయింది దేవుడి వల్ల. నచ్చిన పని చేయడానికి లేకుండా పోయింది. అన్నిటికీ దేవుడు అడ్డు కదండి. ఇద్దరు కొడుకు చచ్చిపోతున్నారు అనుకోండి, మధ్యలో తల్లిలో ఎవరు ఉన్నారనుకో, తండ్రి కొడుకు గొడవలు పడిపోతున్నారు. తల్లి అంటుంది, "ఏరా నేను చూడలేకపోతున్నాను రా ఇది. మీరు కలుసుకోరా? తండ్రి కొడుకులు ఇలాగే గొడవలు పడుతుంటారా? ఆ? నేను చచ్చిపోతాను రా బాబు, నా వల్ల కదా. కనీసం నా చావు ద్వారానే మీరు కలుస్తారేమో. నా చావు చూసినా మీలో మార్పు వస్తుందేమోరా" అని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సమాధాన పరచడానికి ఆయన ఏం చేశారట? మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. ఎందుకు యేసుక్రీస్తు గారు సిలువను ఎక్కారు? ఎందుకు నాటి ప్రజలు ఆయనను సిలువ వేయగలిగారు? లేకపోతే మనుషులెంత? మనుషుల సైజ్ ఎంత? వారి బ్రతుకెంత? అసలు ఈ భూమి ఎంత? దేవుని ముందు ఈ విషయం ఎంత చెప్పండి? ఒక చిన్న బంతి లాంటిది ఆయన ముందు. ఒక్క తన్ను తన్నాడంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు కనపడకుండా పోతుంది ఈ విషయం అంతా కూడా. అంతటి మహాశక్తివంతుడైన దేవుడు సిలువను ఎక్కడం ఏమిటండి? ఒక నిస్సహాయుడిగా, చేతకాని వాడిగా, యుద్ధం చేతకాని వాడిగా. దేవుని పేరేం పేరండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన కుమారుడంటే ఇంకెలా ఉంటుంది మీరు ఆలోచించండి. సైన్యములకు అధిపతియగు వాక్యము యేసుక్రీస్తు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆయనతో ఈయన ఇంచుమించు సమాన స్థాయి కలిగిన వారు. అటువంటి క్రీస్తు ఏదో ఒక చిన్న లుంగీ లాంటిది కట్టుకుని ఆ శిలువ మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టించుకుని ఒళ్ళంతా రక్తంతో దాహం అని మాట్లాడుతూ వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా అలా పడుతూ నోరు మెదపక నిశ్శబ్దంగా ఉండిపోయి అలాగ దయనీయ స్థితిలో ఆ ప్రాణం అర్పించటం ఏమిటండి? ఆలోచించండి. ఆ శిలువ మరణము వెనుకున్న కారణము మనలను దేవునితో సమాధానపరచాలి అని. అలా ఆయన మరణించిన రోజే, శిలువపై మరణించిన రోజే గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు వెళదాం. యేసుక్రీస్తు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? ఇప్పుడు మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త. దానికి ముందు ఒక రిఫరెన్స్ చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక. సమాధానపరిచిన వ్యక్తిని బైబిల్ గ్రంథం ఎలా నిర్వచించిందో చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. దేవునికిని మనుషులకు నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అని పిలువబడిన నరుడు. మధ్యవర్తట. మధ్యవర్తి వచ్చి ఏం చేశాడు? సమాధానపరిచాడు. మధ్యవర్తిత్వాలు జరుగుతూ ఉంటాయి, మనకు తెలుసు. ఇరు పక్షాల మధ్య వివాదాలు ఉన్నప్పుడు, ఇరు వర్గాల మధ్య, ఇరు దేశాల మధ్య గొడవలు ఉన్నప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తి వచ్చి సర్ది చెబుతాడు. గొడవను సమసిపోయే ప్రయత్నం చేస్తాడన్నమాట. సద్దుమణిచే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. అలాగే గాజా ఇస్రాయిల్ ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే హమాసు ఈ ఈ ఇస్రాయిల్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి ఈజిప్ట్ ప్రయత్నిస్తోంది. అలాగే ఖతర్ ప్రయత్నిస్తోంది. అమెరికా ప్రయత్నిస్తోంది.
మధ్యవర్తిత్వం జరుపుతూ ఉంటాయి. ఎందుకంటే సమాధాన పడమని. ఇప్పుడు దేవునికి, నరులకు మధ్యలో వచ్చిన ఈ వివాదాన్ని, ఈ గొడవను సద్దుమణచడానికండి మధ్యవర్తిగా వచ్చింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. మరి ఆయన మధ్యవర్తిగా వచ్చి మధ్యలో చేతులెత్తేసాడనుకోండి, ప్రణాళిక ఏమవుతుంది? దేవుని పిల్లలు రక్షించాలి అనే సంకల్పం ఏమవుతుంది? తన తన ప్రజలు పరిశుద్ధులై తన దగ్గరకు రావాలనగా, పాపాన్ని కడుక్కుని తన చెంతకు చేరాలి అనే దేవుని ఆశ ఏమవుతుంది? దేవుడు తన్ను తాను తగ్గించుకొని తన కుమారుని పంపించాడు. ప్రభువు కూడా తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళు తగ్గారు. ఎవరి కొరకు? మన కొరకు తగ్గారు. మన కొరకు తగ్గారు. మనం మాత్రం తగ్గం. దేనిలో? పాపంలో. దేవుడే తగ్గుతున్నాడు. దేవుడే తగ్గాడు. తండ్రి అయిన దేవుడు మానవుల కొరకు తగ్గి తన కుమారుణ్ణి పంపించాడు. తండ్రితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు గారు తగ్గి ఈ లోకానికి వచ్చి దరిద్రునిగా బ్రతికి మరణించారు. రిక్తునిగా. ఆయన మన నిమిత్తము దరిద్రుడు ఆయను. ఆ దీనస్థితిలో ఎందుకు బ్రతకాల్సి వచ్చింది? మనల్ని కాపాడడం కొరకు. అందుకే ఆయన శిలువ మరణం గురించి ముందే చెప్పారు. నేను ఇలా శిలువ ఎక్కబోతున్నాను అని ప్రకటించారు. ఆ ప్రకారమే విషయాలు, సంఘటనలన్నీ కూడా నెమ్మదిగా శిలువ వైపు వెళ్ళాయన్నమాట. అతనికి శిరచ్ఛేదనం చేయండి అని అడగలేదు మనుషులు. ఎవరికి? యేసుక్రీస్తు గారికి శిరచ్ఛేదనం అనగా తల నరికి చంపండి అని అనలేదు. రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించండి అని అడగలేదు. శిలువే అడిగారు. ఎందుకు అడిగారు? అలా జరగాలి. మరణము శిలువ మరణమై ఉండాలి. అప్పటికున్నటువంటి అతి కఠినమైన శిక్ష ద్వారా, దండన ద్వారా ప్రభు మరణించాలి. తద్వారా ఆయన రక్తము ఈ లోకంలోనికి చిందింపబడాలి. ఆ రక్తము చిందించబడటం ద్వారా ప్రపంచ ప్రజల పాపాలు పరిహరింపబడాలి. కడగబడాలి. అవన్నీ కూడా కడగబడాలి. అందుకే ప్రపంచ ప్రజల పాపాలకు ఔషధం యేసుక్రీస్తు గారి రక్తం అండి. మన ఒంట్లో ఒక రుగ్మత ఉంది. ఒక దెబ్బ తగిలింది. పుండు పడిపోయింది. పెద్ద పుండు అయిపోయింది. ఆ పుండు పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. వాళ్ళు యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. పెన్సిలిన్ అని, మరొకటని ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది లోపలికి వెళ్ళి సమస్య ఎక్కడున్నదో అక్కడ కేంద్రీకరింపబడి తనలో ఉన్న ఔషధ గుణము అనగా ఆ పుండును తగ్గించగలిగే ఆ శక్తిని, ఆ గుడ్ బ్యాక్టీరియాను ఆ గాయం దగ్గరకు పంపిస్తుంది అన్నమాట. అవి వెళ్ళి ఆ గాయంలో ఉన్న చెడ్డ బ్యాక్టీరియాను కిల్ చేయడం, చంపడం మొదలు పెడతాయి. దాంతో పుండు నెమ్మదిగా తగ్గి మాయమైపోతుంది. మన కాలో లేకపోతే చెయ్యో లేకపోతే ఏదో బాగుపడిపోతుంది. అలాగే నాడు చిందింపబడిన యేసుక్రీస్తు గారి రక్తము బాప్తిస్మము ద్వారా మనపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. బాప్తిస్మము అనే భావన ద్వారా, బాప్తిస్మము అనే దేవుని నిర్ణయము ద్వారా మనలోనికి ఆయన చిందించిన రక్తము తాలూకా క్షమాపణ గుణం అనేది ప్రవేశిస్తుంది అన్నమాట. ప్రవేశించి మనలోని పాపాన్ని శుద్ధి చేస్తుంది, కడిగేస్తుంది. అలా మనం పవిత్రపరచబడతాము. అదంతా జరగాలి అంటే బహు కఠినమైన శ్రమ ఆయన అనుభవించాలి. దారుణమైన దండన ద్వారా ఆయన తన రక్తాన్ని ధారపోయాలి. అందుకే క్రీస్తు ముందుగా చెప్పినట్టు ఇప్పుడు వెళదాం, మనం సువార్తకి వెళదాం. మత్తయి సువార్త ఎంత చూసి 27వ అధ్యాయం కదా, 26 అధ్యాయము 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. 2 రోజుల్లో వస్తోంది, నేను అప్పుడు సిలువ వేయబడడానికి అప్పగించబడతాను అని చెప్పి యేసుక్రీస్తు గారు చెబుతున్నారు. ముందే సిలువ అనేస్తున్నారు ఆయన. సిలువ మరణం అని ముందే చెప్పేస్తున్నారు ఆయన. మీరు గమనించండి, ఎందుకంటే అది నిర్ణయం అయిపోయింది. ఆ తర్వాత యేసుక్రీస్తు గారిని పిలాతు దగ్గరికి తీసుకురావటం, పిలాతు అడగటం, మరి మీరు నమ్ముకున్న ప్రభువుని ఏం చేద్దాం అంటారు అనేటప్పటికీ, మీ రాజును ఏం చేద్దాం అని అడిగేటప్పటికి సిలువ వేయము అని వాళ్ళు కేకలు వేయటం మనకు 27వ అధ్యాయము 22వ వచనంలో కనపడుతుంది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. సిలువ ఎందుకు స్పెషల్ గా దాన్నే కోరుకున్నారు వీళ్ళు? ఇదే డౌట్ పిలాతు కూడా వచ్చింది. ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా, సిలువ మీద చంపేటంతటి దారుణం అసలు యేసు ఏం చేశాడు నాకు చెప్పండి అన్న. వాళ్ళు చెప్పట్లేదు, సిలువ వేసేయాలి అంతే అంటున్నారు. యేసుక్రీస్తు గారిని అడిగారు,
అసలు మీరు ఏం చేశారండి? ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు? మీరు నాకు చెప్పండి. నేను ట్రై చేస్తాను మిమ్మల్ని కాపాడడానికి. నా చేతిలో అధికారం ఉంది. మీరు నోరు విప్పి మాట్లాడండి అని యేసుక్రీస్తు గారిని అడిగితే ఆయన కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకు? ఆయన మాట్లాడాడా శిలువ మరణం ఆగిపోతుంది. శిలువ మరణం ఆగితే ప్రపంచ ప్రజలకు పాపక్షమాపణ నిలిచిపోతుంది. ప్రజలకు దేవునికి మధ్యలో సంధి చేయగలిగే ఆ బృహత్తర ఘట్టం అనేది రద్దయిపోతుంది. కాబట్టి ప్రభువెక్కడా నోరు విప్పి మాట్లాడలేదు. శిలువ మీద ఆయన మరణించారు. అదే మనకు 23లో వాళ్ళ మాటలు కనపడుతున్నాయి చూడండి. 23 వచనంలో, ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువతున్నదే గాని తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకుని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, ఇదిగో ఈ ఈ ఈ దానివల్ల కలిగే శిక్ష అంతా భరించవలసింది మీరే అని చెప్పేసి అప్పగించేశాట. ఓకే. తర్వాత 31 వచనం చూడండి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. ఓకే. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అని ఒకడు కనపడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ఎందుకంటే అంతకు ముందే ఆయన బాగా కొట్టేశారండి. ఆయన సిలువను తాను మోసుకెళ్ళలేనంతటి బలహీన పడిపోయాడు ఆయన. అయినా సరే ఆయన మోసుకుంటూ వెళ్ళారు. అయినా సరే ఆయన భుజాన్ని వేసుకుని వెళ్ళారు. 5వ వచనం, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట. చాలా సింపుల్ గా వ్రాయబడింది కదండి. సిలువ వేసిన పిమ్మట 3 అక్షరాలు. సిలువ వేసిన పిమ్మట ఒక 4-5 అక్షరాలు అంతే అయిపోయింది. కానీ దాని వెనక ఎంత జరిగింది, దాని వెనక ఎంత ప్రణాళిక ఉంది, అసలు దాని వెనక ఎంత ఓపిక ఉంది. మనకి ఇంజెక్షన్ అంటేనే భయం. మళ్ళీ ఎవడన్నా కొడతా కోస్తాడంటేనే మన చుట్టుపక్కల కనపడం. అసలు ఒంటి మీద దెబ్బ పడుతుందని కానీ మనకు గుండె జల్లుమంటది. అటువంటిది శిలువ మరణానికి సిద్ధపడి రావటం అంటే చిన్న విషయం అండి. దేవుని పిల్లలారా, ఒక విషయం ఆలోచించండి. ఏదైనా దెబ్బ మనం అనుభవిస్తే తప్ప అది ఎంత బాధో మనకు తెలియదు. ఒకసారి మనం ఇంజెక్షన్ చేయించుకున్నాము కాబట్టి రెండవసారికి అదంటే భయపడిపోతాం. ఎందుకు? దాని పెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి. మొదటిసారి ఇంజెక్షన్ చేసేటప్పుడు చూడండి, పిల్లలకి వాళ్ళు ధైర్యంగా చూస్తుంటారు, ఏంటిది అనుకుంటుంటారు. ఏదో అనుకుని చెయ్యాల పెడతారు. పొడిచిన తర్వాత అర్థమవుతుంది, అమ్మా ఎంత బాధ ఇది అని. కాబట్టి రెండోసారి ఇంజెక్షన్ అనగానే వాళ్ళు పారిపోతారు. అలాగే ఒక దెబ్బ మన మీద పడితే తప్ప, ఒక పోటు మనకు దిగితే తప్ప దానిలోని లోతు ఎంత, దాని బాధ ఎంత అన్నది మనకు తెలియదు, మన అనుభవంలోకి రాదండి. తర్వాత అటువంటి దెబ్బ మరొకసారి పడకుండా మనం కాపాడుకుంటూ ఉంటాం. ఆ దెబ్బ తిన్నవాళ్ళు అనుభవించిన బాధ చూసి మనం అటువంటి దెబ్బలు తినకూడదు అని అనుకుంటూ ఉంటాం. అనుభవిస్తే తప్ప తెలియదండి. మరి యేసుక్రీస్తు గారికి శిలువ మరణము అనుభవం లేదు కదా. అందుకే ధైర్యంగా ఎక్కాడంటారా? కాదండి. శిలువ మరణం ఎంత భయంకరం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కదా. ఆయన దేవుడు కదండి. ఆయనకు తెలుసు అది ఎంత బాధాకరమైనదో. తెలిసి ఎక్కాడండి. తెలిసి సిలువ ఎక్కాడు. చాలా మందికి ఆపరేషన్లు అవుతూ ఉంటాయి. మైనర్ సర్జరీలు కూడా ఉంటాయండి. మైనర్ సర్జరీ, చిన్న ఆపరేషన్లు, పన్ను తీయడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. పన్ను బిగించుకోవడం అదేమన్నా పెద్ద పని అండి? అదేమన్నా పెద్ద ఆపరేషన్ అండి? పన్ను బిగించుకోవడం. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, పన్ను తీయడానికి కూడా మంచం ఎక్కించాడు అనుకో, టేబుల్ మొత్తం ఇస్తారా అని అడుగుతాం మనం. ఏంటి, పుచ్చిపోయిన పన్ను పీకటానికి నీకు మత్తు కావాలా? అవును. మత్తు ఇవ్వకుండా లాగడానికి ప్రయత్నించాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? మన పరిస్థితి ఏమిటి? గగ్గోలు పెట్టేస్తాం అంతే, ఇంకేం లేదు. దద్దరెళ్ళిపోతుంది హాస్పిటల్ అంతా. రోడ్డు అంటే వెళ్తున్న వాళ్ళు వచ్చేస్తారు, లోపల జరిగిపోతుంది మర్డర్ లాంటిదని. పన్ను పీగించుకోవడానికి. మైనర్ ఆపరేషన్స్ కు మనకు మత్తు కావాలండి. చిన్న ఆపరేషన్స్. ఉరిశిక్ష కొన్ని సెకండ్లో అయిపోతుంది. ఉరిశిక్ష ద్వారా మరణం కొన్ని సెకండ్లు అయిపోతుంది. శిరచ్ఛేదనము ద్వారా మరణానికి అసలు బాధే తెలియకపోవచ్చు, తెలుసా మీకు? శిరచ్ఛేదనం అనగా తల నరికి చంపడం ద్వారా పెద్ద పెయినే ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకు కూరగాయలు కోసినప్పుడు చాకు తెగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా చిక్కుతున్నప్పుడు బ్లేడ్ తెగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అద్దాలు తెగిపోతుంటాయి అనుకో. తెగిన వెంటనే మనకేం బాధ ఉండదండి.
చాలా పదునుగా ఉన్నది కనుక మనకు మన మీద పడినప్పుడు అది తెగితే వెంటనే నొప్పి రాదు, మీరు గమనించాలి. ఎందుకంటే అది అంత స్మూత్గా ఉంటుంది కాబట్టి. దాని ఎఫెక్ట్ బ్రెయిన్ వరకు వెళ్ళడానికి టైం పడుతుంది. ఇటువంటిది ఇటువంటిది ఒళ్ళంత గాయాలు, మత్తు లేదు. యేసుక్రీస్తు గారికి మత్తిచ్చి సిలువెక్కించాడు అనుకుంటున్నారా తండ్రి అయిన దేవుడు? మత్తిచ్చి, నొప్పి తెలియకుండా కాదు, ఒంటి నిండా గాయాలు, భయంకరమైన మరణము. అది ఎలా ఉంటుందో ఒక దేవునిగా ఆయనకు తెలుసు. ఆ బాధ ఏమిటో తెలుసు, యేసుక్రీస్తు గారికి తెలుసు. అలా సిలువ ఎక్కి మరణించడానికి ఆయన మాంసయుక్తమైన అక్కడ ఏం చెప్పాడంటే కొలసీలకు రాసిన పత్రికలో మంచి మాట ఉంది కదా, అది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 22 తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన అన్నాడు. మాంసయుక్తమైన దేహము, మాంసం ఎంత నొప్పి ఉంటుంది మనందరికీ తెలుసు. మైనర్ ఆపరేషన్లకే మనకు మొత్తం అవసరం అయితే దేవునికి వెళ్ళారు. శిలువ మరణం శిరఛేదన మరణం కాదండి. ఒక సెకండ్ తల తీగల పడిపోతుందండి ఖడ్గముతో చంపితే, తెలుసా? ఒక్క సెకండ్ రోడ్డు జావుగా ఒంటి మీద పెట్రోల్ పోసి అంటించేసినా మహా అయితే 5-6 నిమిషాలు మనిషి చచ్చిపోతాడు శ్రమ అనుభవించి. అటువంటిది కాదు. ఎటువంటిది? శిలువ మరణము బహు ఘోరమైనది. అందుకే దాన్ని ఎంపిక చేశాడండి దేవుడు. ప్రభు కొరకు తండ్రి అయిన దేవుడు దానిని ఎంపిక చేశాడు. ఎలా మరణించాలి నాన్న మరి అడగవా? అంగీకరించి వచ్చాడు. మనమైతే ముందే డాక్టర్తో ఒప్పందం, మత్తిస్తున్నారు కదా, నా ఒప్పందం చేసుకుని వచ్చేస్తాను, నువ్వు బాగా అనుభవిస్తావా అంటే అనుభవిస్తాను తండ్రి అని వచ్చాడు. ఏమండి, ఆపరేషన్ చేయించుకోవడానికి మత్తు ఇప్పించుకోకుండా టేబుల్ ఎక్కగలరా? ఇవ్వగలం? అస్సలు క్వశ్చనే లేదు. అటువంటిది మహానుభావుడు ఎంత బాధ అనుభవించి ఉంటాడండి ఆయన. అది అది మనం అనుభవిస్తే తప్ప మనకు తెలియదండి. అందుకే క్రీస్తు శిలువ యాగాన్ని చాలా మంది చులకనగా మాట్లాడేస్తుంటారు. ఏలి ఏలి లామా సబక్తాని అంటే, దేవా నా దేవ నా చెయ్యందుకు కూడా నాడితివి అని యేసుక్రీస్తు గారు భయపడిపోయి తండ్రి అయిన దేవుడిని అడిగాడు కదా, ఇంకెక్కడ ఆయన సిలువ ఎక్కారు అని చాలా మంది మాట్లాడుతుంటారు. తప్పండి అది. శిలువ మీద మరణించలేదంటూ ఉంటారు. తప్పండి అది. ఆయన ఆ మాట అనడం వెనుక అనుభవించిన శ్రమ ఎంతటిదై ఉన్నది అన్నది గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అంత విశాల దృక్పథం మానవ ప్రపంచానికి లేదు. చూసారా, మనుషుల పాపాలను పరిహరించడానికే దేవుడు ఆలోచించి తన్ను తాను తగ్గి కుమారుని పంపించాలని నిర్ణయిస్తే, కుమారుడు తన్ను తాను తగ్గించుకుని మాంసయుక్తమైన దేహము ద్వారా ఈ లోకానికి వస్తే, వారి కొరకు అనగా ప్రపంచ ప్రజల కొరకు శ్రమ అనుభవిస్తున్న క్రీస్తును చూసి, అనుభవించిన క్రీస్తును చూసి ప్రజలు ఏమంటున్నారు చూడండి, లోకం ఏమంటుంది? స్నానం చేస్తుంది. కాబట్టి క్రీస్తు మరణము అది చాలా భయానకం అండి, చాలా భయంకరం అది. అటువంటి మరణం ఇంతవరకు బహుశా ఎవరికి వచ్చి ఉండదు. ఎందుకంటే ప్రపంచ ప్రజల పాపాలన్నిటికీ శిక్ష అనుభవించాలి. నేను చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవించాలి. అసలు నేను చేసిన పాపాలకు నన్ను శిక్షించడానికే ఈ శరీరం సరిపోదు, అన్ని శిక్షలు వేయాలి ఈ శరీరానికి. ఈ దేహం సరిపోదు, అన్ని శిక్షలు పడాలి ఈ శరీరానికి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆత్మకు శిక్ష వేశాడు, తర్వాత దేహాన్ని కూడా తొడిగి దేహానికి ఆత్మకు రెంటికి శాశ్వత కాలం శిక్ష విధించి ఏర్పాటు చేశాడు అగ్నిగుండంలో, పాతాళంలో, నరకంలో. ఎందుకనుకుంటున్నారు? అన్ని పాపాలు ఉంటాయి మన, అంత పెద్ద చిట్టా అన్నమాట మంది. దాని నుండి తప్పించాడండి మహానుభావుడు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్ల మంది పుట్టి చనిపోయారు, పుట్టబోతున్నారు, పుట్టి పాపాలు చేయబోతున్నారు, వారందరికీ పడవలసిన శిక్ష ఒకడు భరించటం అంటే, ఒకరి మీద పడటం అంటే, దాన్ని భరించటం, దాన్ని సహించటం అంటే అసలు ఆయన ఏమైపోయి ఉండుంటాడో మీరు ఆలోచించాలి. అసలు ఏమైపోయి ఉంటాడు మనిషి? పిల్లాడికి ఏదైనా తగిలి, దెబ్బ తగిలి వాడు విలవిల్లాడుతుంటేనే మనం తట్టుకోలేము.
వాడు విలవిల్లాడుతుంటే మన ప్రాణం ఇక్కడ విలవిల్లాడిపోతుంటుంది. పిల్లలకి బాలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. దెబ్బ తగిలించుకున్నాడు వాడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. ఈ డాక్టర్లు వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. మనం బయట నించొని ఉన్నామనుకోండి. వాడికి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు, శుభ్రం చేస్తున్నప్పుడు గట్టి గట్టిగా కేకలు వేస్తే, ఆ ఏడుపు విని మనం భరించలేము. తట్టుకోలేకపోతాం కళ్ళ నీళ్ళొచ్చేస్తాయి. ఇంత కేక పెడుతున్నాడంటే ఎంత బాధ అనుభవిస్తున్నాడు అన్నది మనం ఆలోచిస్తూ ఉంటామన్నమాట. చూసారా? కొంతమంది అసూయతోటి ఆహ్, పిల్లల్ని చంపేస్తుంటారండి. ఈ మధ్య కాలంలో ఇంచుమించు 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఒక ఒక పాపను చంపేశారండి. ఒక వ్యక్తికి పిల్లలు లేకపోతే అతను మరొక స్త్రీని సొంత భార్య చెల్లెల్నే వివాహం చేసుకొని ఒకే ఒక కుమార్తె ఆమెకు. ఒక కుమార్తెను కన్నాడు. ఈ కట్టుకున్న భార్య, ఆమె తమ్ముడు దాన్ని భరించలేక ఆ పిల్లని కిడ్నాప్ చేసి చంపేశారండి. సరే విషయం బయటకొచ్చేసింది. కూతురు చచ్చిపోయిందన్న వార్త విని తండ్రి కూడా గుండెపోటొచ్చి చచ్చిపోయాడు. నెక్స్ట్ డే అతను కూడా చచ్చిపోయాడు. అయితే పిల్లని ఎలా చంపారు అన్నదొచ్చినప్పుడు ఆమెను ఓవెన్‌లో వేసి చంపేశారండి. ఫ్యాక్టరీలో ఓవెన్స్ ఉంటాయి. అనగా ఇనుమును కరిగించే ఓవెన్‌లు. మనం అన్నం వేడి చేసుకునే ఓవెన్‌లు కాదండి. ఇనుమును కరిగించే ఓవెన్స్ ఉంటాయి. అమ్మాయిని అందులో వేసి చంపేశారు. ఎముకలు కూడా కాదు, బూడిద మాత్రం దానిలో ఉంది. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, తల్లి అడిగిన ప్రశ్నేమిటంటే, "నా కూతుర్ని బతికుండగా దానిలో వేశారా? చంపిన తర్వాత దానిలో వేశారా?" అని అడిగింది. బ్రతికుండగానే వేశారు అంటే, అమ్మ బాబోయ్! నా కూతురు ఎంత బాధపడింది, ఎన్ని శ్రమలు అనుభవించింది. ఎవరైనా ఒక వ్యక్తిని చంపేశారు అని మనకు తెలిసినప్పుడు, అప్పుడు ఎన్ని బాధలు అనుభవించి చచ్చిపోయాడు అన్నది తల్లిదండ్రులు ఆలోచిస్తారు. వెంటనే తల్లిదండ్రుల దగ్గరికెళ్ళిపోతుంది అది. ప్రవీణ్ పగడాల్ గారు మరణించారు. ఆయన శవాన్ని అలాగా అంబులెన్స్‌లోకి ఎక్కించడం చూస్తున్నప్పుడు మనసంతా గుండెంత బరువైపోతుంటే ఎన్ని సార్లు చూసినా బాధ అది మళ్ళీ మళ్ళీ వస్తుంది గానీ తగ్గట్లేదండి. అరే! ఒక గొప్ప దైవజనుడు మరణించాడే అని చెప్పి మనం అనుకుంటున్నాం. తల్లి ఎలా ఆలోచిస్తుంది? నా బిడ్డని ఎన్ని హింసలు పెట్టారో, నా బిడ్డ ఎంత బాధపడి మరణించాడో అని తల్లి గాని, తండ్రి గాని ఆలోచిస్తూ ఉంటారు. నా కొడుకు ఎన్ని శ్రమలు అనుభవించాడో, నా కొడుకుని ఎన్ని దెబ్బలు కొట్టేశారో, ఎంత బాధపడ్డాడో, ఎంతసేపు ప్రాణం పోకుండా అలా ఉన్నదో, ఎన్ని శ్రమలు అనుభవించాడో నా బిడ్డ అని దుఃఖపడిపోతుంటారు కదా! అంటే ఆ టైంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఎన్ని గంటల పాటు యేసుక్రీస్తు గారి పరిస్థితి అసలు ఏమై ఉండుంటుంది? ఆయన ఎలా ఉండుంటాడు? మానవ ప్రపంచం దాన్ని అర్థం చేసుకోలేదు, అంచనా వేయలేదు. కానీ హేళన మాత్రం చేస్తుంది. ఇంత బలియాగం దేని కొరకంటే, కేవలము మనలను దేవునితో సమాధానపరచడానికి, మన పాపాలు కడగటానికి, మనము దేవుని ఎదుట నిలబడటానికి, మనలను నిలువబెట్టడానికి. 22 వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు, మనల్ని నిలబెట్టడానికి. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఇది క్రీస్తు మరణం వెనుకున్నటువంటి అనేక బృహత్తరమైన కారణాలలో అతి బలీయమైనదన్నమాట ఇది. ఇప్పుడు మనం చూసింది. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రభువు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. అయితే ఏదో సంవత్సరానికి ఒకసారి కాదు గానీ, ప్రతిదినము ఆయన మరణము మన కళ్ళ ముందు కదలాడుతూ ఉండాలి. ఆయన మరణించింది మన పాపాలు కడగడానికే కదా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తిరిగి పాపం జోలికి వెళ్ళకుండా మనం బ్రతకాలి. ఇది గుడ్ ఫ్రైడేకి సంబంధించిన కొం కొంత ఆలోచన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన కన్న తండ్రి మా దేవ, మీ అనాది సంకల్పము ప్రకారము మీ కుమారులు ఈ లోకానికి మీచే పంపబడి, ఆయన ఇష్టపూర్వకముగా వచ్చి ఘోరమైన శిలువ మరణాన్ని పొంది మమ్మను పాపాల నుండి విడిపించారు. మీకు మాకు మధ్యలో సయోధ్య కుదిర్చారు తండ్రి. సమాధాన పడవలెనన్నది మీ అభీష్టము దేవా. ఎంత గొప్ప ఆలోచన తండ్రి. మేమెంతటి వాళ్ళము నాయన. మా బ్రతుకెంత, మా ఆకారం ఎంత, మా జీవితం ఎంత. మా కొరకు మీరు ఆలోచించటం, మా కొరకు మీ కుమారులు ఆలోచించటం, అదే శిలువ మరణాన్ని పొందటము,
వీటన్నిటిని తలుచుకుంటున్నప్పుడు తండ్రి మాకు భయం వేస్తుంది, సిగ్గు కూడా అనిపిస్తుంది నాయన. మీ కుమారుల ద్వారా పరిశుద్ధపరచబడిన మేము పాపాలలో బ్రతుకుతూ జీవితాలను పాప పంకిలం చేసుకుంటున్నాం. మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మన్నించమని ప్రాధేయపడుతున్నాం. ఈ రాత్రి మీరు జరిగించిన సంఘ సమావేశాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. రేపు జరగబోతున్న కార్యక్రమాల విషయమై మీకు విజ్ఞాపన చేస్తున్నాము. అనేక మంది మీ బిడ్డలు రాబోతున్నారు తండ్రి. సహాయపడండి, అందరినీ క్షేమంగా చేర్చండి. విలువైన వర్తమానములు రేపు అందించమని వేడుకుంటున్నాం. లైవ్లో ఉన్న మీ బిడ్డలందరినీ ప్రేమించండి, వారందరి ఆరోగ్యములను కాపాడండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి, సంఘమును బలపరిచి అభివృద్ధిపరచండి. బలమైన వాక్కులతో సంఘముని ఎల్లప్పుడూ నింపమని వేడుకుంటున్నాం. మీరు ప్రేమించి స్థాపించిన క్రైస్ట్ చర్చ్ కువైట్‌ని ఎప్పుడూ వాక్యముతో వెలిగించండి. ఆత్మల రక్షణలో ఎప్పుడూ ముందుకు నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాము. ఆత్మ జ్ఞానాన్ని నేర్పించిన ఆత్మీయ తండ్రికి దీర్ఘాయుష్యును సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. ఆయన మా పాపములు మా దోషములు మీదట అంగీకరిస్తూ తిరిగి శనివారంతో మేమందరం కలుసుకొని మీరు రాయించిన గ్రంథంలోని గొప్ప సంగతులు నేర్చుకున్నటకు మాకు అవకాశం ఇవ్వమని, ఆయుష్కాలం ఇవ్వమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కరిని నాయన ఆదరించి ప్రేమించి సహాయపడమని ప్రాధేయపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు అందిస్తున్నాం తండ్రి. ఆమెన్.